వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బొనికల సల్మాన్ గారు. సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. నమస్తే అండి రెడ్డి గారు. సల్మాన్ గారు, స్టాక్ మార్కెట్లో లాభాలు సంపాదించుకోవడం ఎలా అని చాలామంది వీడియోలు చేస్తుంటారు. కానీ నిజానికి స్టాక్ మార్కెట్లో నష్టపోకుండా ఉండడం ఎలా అనేది ఎవరు సరిగ్గా చెప్పరు. అంటే డబ్బులు సంపాదించడం అంటే నష్టపోకుండా ఉండడమే కదా అని అనుకోవచ్చు చాలామంది. కొంతమందికి ఫస్ట్ ట్రైలోనో సెకండ్ ట్రైలోనో డబ్బులు వచ్చి ఆ వెంటనే కంప్లీట్ కొలాప్స్ అయిపోతుంటుంది. అలా కాకుండా స్టేబుల్గా సేఫ్గా మనీ ఇన్వెస్ట్ చేయడం ఎలా అనేది కాస్త చెప్తారు. రెడ్డి గారు మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు చూడండి, ప్రజలు స్టాక్ మార్కెట్లో ఫస్ట్ థింగ్ ఏమిటంటే డబ్బులు నష్టపోయే మార్గాలు ఎన్ని ఉన్నాయో మీరు తెలుసుకుంటే మీరు డబ్బు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు మీరెవరు అన్నది మీరు తెలుసుకుంటే మీరు డబ్బులు నష్టపోకుండా ఉంటారు. అంటే ఇక్కడ ఏమిటి, మీరు ఇన్వెస్టరా స్పెక్యులేటరా అన్నది తెలుసుకోవాలి. మీరు ఇన్వెస్టరా స్పెక్యులేటరా తెలుసుకుంటే, మీరెవరో మీకు తెలియలేదనుకోండి, మీరు ఇన్వెస్టరా స్పెక్యులేటరా అని తెలియలేదనుకోండి, మీకు స్టాక్ మార్కెట్ అనేది వెరీ ఎక్స్పెన్సివ్, అది మీకు పనికిరాని సబ్జెక్ట్. సో ఇప్పుడు ఇక్కడ ప్రజలు మనం ఏం ఎడ్యుకేషన్ ఇస్తున్నామంటే, ₹1 సంపాదించుకోవాలి, మనం స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత మీరు ఎర్న్ చేసుకోవాలి, నష్టపోకూడదు అంటే ఎలా చేస్తే మీరు నష్టపోతారన్నది మనం అవేర్నెస్ ఇస్తున్నాం. చూడండి, స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్ ఉంటుంది, ఇన్వెస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ స్పెక్యులేషన్ గురించి చెప్తాను. స్పెక్యులేషన్లో మీకు డబ్బులు పోతాయి. స్పెక్యులేషన్ అన్నా ట్రేడింగ్ అన్నా ఒకటే. స్పెక్యులేషన్ అంటే ఊహాజనితం, దానికి ఒక గట్టి పేస్ ఉండదు సంపాదించుకోవడానికి, ఊహాజనితం. స్పెక్యులేషన్లు ఏమేమి వస్తాయంటే అండి, స్టాక్ మార్కెట్ కాకుండా బయట కూడా స్పెక్యులేషన్ ఉంటుంది. బయట స్పెక్యులేషన్ ఏంటంటే పేకాట ఆడటం కానీ, రమ్మీ ఆడటం కానీ, క్యాసినో కానీ, బెట్టింగ్ యాప్స్ కానీ, ఇవన్నీ బెట్టింగ్స్, ఇవన్నీ స్పెక్యులేషనే. మనకి స్టాక్ మార్కెట్లో అంటే క్యాపిటల్ మార్కెట్లో స్పెక్యులేషన్ ఏమిటంటే ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మీకు 100కి 93 మంది నష్టపోతున్నారు. అది కూడా రిటైల్గా ఆడేవాళ్ళు చాలా అమౌంట్ పోతుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మీ ప్రిన్సిపల్ మొత్తం పోతుంది. 1000 మందిలో ఏదో ఒకళ్ళిద్దరు మాత్రమే సక్సెస్ అవుతున్నారు, రిటైల్, కార్పొరేట్స్ కాదు. సో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో డబ్బు పోతుంది. సో మనం ఏం చెప్తున్నాం అంటే, మన ఎపిసోడ్ ద్వారా సామాన్యమైన ప్రజలకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి, డబ్బులు పోతుంది. తర్వాత ఇంట్రాడే అంటే ఇదే రోజు స్టాక్స్ కొనాలి, ఇదే రోజు అమ్మాలి, లేదంటే ఇదే రోజు మార్నింగ్ అమ్ముతాం, సాయంత్రం కొంటాం, ఇదే రోజు సెటిల్మెంట్ చేసుకోవాలి, దాన్ని ఇంట్రాడే అంటారు. ఇక్కడ కూడా డబ్బులు పోతున్నాయి. ఇంట్రాడేలో ఏంటి, నాకు వచ్చిందంటే ఆపోజిట్ అవతల వ్యక్తికి డబ్బు పోతుంది, నాకు పోతుందంటే అవతల వ్యక్తికి వస్తుంది, అంటే ఇద్దరి మధ్య. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కూడా అంతే, నాకు వస్తుందంటే వేరే వాళ్ళకి పోతుంది, కాంట్రాక్ట్ అది. అంటే స్పెక్యులేషన్లో ఏమిటంటే విరాట్ గారు, ఆ యొక్క కంపెనీ స్టాక్స్ వల్ల నాకు డబ్బు రావట్లేదు, కాంట్రాక్ట్స్ వల్ల నాకు డబ్బు రావట్లేదు, పోవట్లేదు, కాంట్రాక్ట్స్ వల్ల స్పెక్యులేషన్ అనేది ఎక్స్ట్రిన్సిక్ అంటే బాహ్యంగా డబ్బు వస్తుంది. సరే, స్పెక్యులేషన్ ఇవి ఇంట్రాడే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వద్దు, డబ్బులు పోతాయని మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఇంకా స్పెక్యులేషన్ ఏమిటంటే, కోవిడ్ తర్వాత చూడండి స్టాక్ మార్కెట్ ర్యాలీ చేసింది. ఆఫ్టర్ కోవిడ్ ఎప్పుడైతే మనకి వ్యాక్సిన్ అనుకున్నారో అన్ని మార్కెట్స్, అమెరికన్ మార్కెట్స్ ఒక 80%, 1 ఇయర్లోనే 80% పెరిగింది. ఇండియన్ మార్కెట్స్ 80 to 85% పెరిగాయి. తర్వాత బ్రెజిల్, చైనా, అన్ని మార్కెట్స్ ప్రపంచ దేశాల్లో పెరిగినాయి. ఈ టైంలో ఏమైందంటే, మన భారతదేశంలో 5000 స్టాక్స్ ఉంటే మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ ర్యాలీ చేసాయి. జనరల్గా ఫండమెంటల్గా టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ ర్యాలీ చేస్తే ఒక అర్థం, ఈ వరదలు అన్నీ ర్యాలీ చేసినాయి. అప్పుడు స్పెక్యులేషన్ అంటే ఏమిటంటే, కంపెనీ యొక్క ఫండమెంటల్స్, కంపెనీ వ్యాపారం ఏమిటి, కంపెనీకి ఎంత లాభాలు వస్తున్నాయి, ఎంత సేల్స్ ఉన్నాయి, ప్రైస్ బై ఎర్నింగ్ రేషియో ఎంత, ఎర్నింగ్ పర్ షేర్ ఎంత, ఇవన్నీ తెలుసుకోకుండా అందరు పెడుతున్నారు కదా అని మనము స్టాక్స్ కొంటే అవి కూడా స్పెక్యులేషన్ కిందకు వస్తాయి. ఒక్కొక్కసారి
మళ్ళీ కరెక్షన్ గత 6-7 నెలల్లో కరెక్షన్ వచ్చింది, మళ్ళీ కరెక్షన్ వచ్చినప్పుడు విపరీతంగా నష్టపోతారు. సో మనం ఏం చెప్తున్నామంటే సామాన్యమైన ప్రజలకి స్పెక్యులేషన్ అవాయిడ్ చేస్తే మీకు నష్టపోవడం తగ్గుతుంది. సో ఏం చేయమంటున్నామంటే ఇన్వెస్టింగ్ చేయండి. అసలు ఇన్వెస్టింగ్ అంటే ఏంటి? ఇన్వెస్టింగ్ అంటే ఏమిటంటే విరాట్ గారు, ఒక ముందు చూపుతో క్యాపిటల్ సేఫ్ ఉంటుందా లేదా అని చూసి ఇన్వెస్ట్ చేయడాన్ని ఇన్వెస్టింగ్ అంటారు. స్పెక్యులేషన్ ఎప్పుడు కూడా చూడండి షార్ట్ పీరియడ్ ఉంటుంది, అంటే మంత్స్. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఏంటి 1 month, 2 months, 3 months కాంట్రాక్ట్స్. ఇంట్రాడే ఏంటి ఒక్కరోజు. అయితే స్పెక్యులేషన్లు ఏంటి షార్ట్ పీరియడ్, మంత్స్, డేస్, మినిట్స్, అవర్స్ క్లోజ్ అయిపోతాయి. షార్ట్ పీరియడ్లో వచ్చే డబ్బు నిలబడదు. కొన్ని ట్రేడ్లు మీకు సక్సెస్ అయినా కానీ 10 ట్రేడ్లు సక్సెస్ అయినా 11 ట్రేడ్లో మొత్తం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇన్వెస్టింగ్ అనేది షార్ట్ పీరియడ్ కాదు, దీర్ఘకాలం, ఇయర్స్, అవసరమైతే డీకేడ్స్. ఇప్పుడు మీరు కొన్ని కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకున్నారు. ఇన్వెస్టింగ్ అంటే స్పెక్యులేషన్ ఏంటంటే ప్రైసెస్లు అప్ అండ్ డౌన్. ఇన్వెస్టింగ్ అట్లా కాదు, బిజినెస్ ఓనర్షిప్ తరాలు ఉంటుంది, మెచ్యూరిటీ తరాలు ఉంటుంది. మీరు కొన్ని బ్యాంక్స్లో ఓనర్షిప్ తీసుకున్నారు, తరాలు ఉంచుకోవచ్చు. ఇన్వెస్టింగ్ ఎప్పుడు కూడా మీకు దీర్ఘకాలం ఉంటుంది. అంటే మధ్యలో మనీ తీసేసే వాళ్ళు ఉంటుంటారు, కన్సిస్టెన్సీ కోల్పోతుంటారు, లేకపోతే అర్జెంట్ నీడ్స్ అని అంటూ ఉంటారు. ఇలా రకరకాలుగా డివేట్ అవుతూ ఉంటారు రూల్స్ని. అలా అయిన వాళ్ళు ఆ ప్రాఫిట్స్ ఆ లాభాలు పొందే ఛాన్స్ లేదంటారా? ఉంది. మీకు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మీ అవసరాలు తీర్చుకోండి. అవసరాలు తీర్చుకోకుండా ఏముండొద్దు. మనం ఇన్వెస్ట్మెంట్ చేసేదే మన అవసరాలు తీర్చడం కోసం, మనం గొప్పగా బతకడం కోసం. అయితే ఇన్వెస్ట్మెంట్కి స్పెక్యులేషన్ డిఫరెన్స్ మనం ఏం చెప్తున్నాం అంటే, ఇన్వెస్టింగ్ అంతర్గతంగా మీకు డబ్బు ప్రొడ్యూస్ అయ్యిద్ది. సపోజ్ నేను చెప్తున్నాను, ఒక డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ ఉన్నాయి. అంటే ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ 50 స్టాక్స్, టాప్ మోస్ట్ సాఫ్ట్వేర్ బ్యాంక్ స్టాక్స్, సాఫ్ట్వేర్ టాప్ మోస్ట్ గవర్నమెంట్ స్టాక్స్, కొన్ని పేర్లు చెప్పట్లేదు నేను. ఇవేం చేస్తాయి, ప్రతి సంవత్సరం మీకు లాభాలు వస్తే ఒక షేర్కి డివిడెండ్ అంటే లాభాల్లో నుంచి షేర్ హోల్డర్స్కి వాటా పంచుతారు. అంటే ఎవరు ఇస్తున్నారు? స్పెక్యులేషన్లోనేమో బెట్టింగ్ ఆపోజిట్ సైడ్ నష్టపోయిన వాడు డబ్బు ఇస్తే, ఇక్కడ కంపెనీ లాభాల వల్ల అంతర్గతంగా మీకు లాభాలు జనరేట్ అవుతాయి. ఇన్వెస్టింగ్ రెండోది ఏమిటి, ఇన్వెస్టింగ్లో మీకు ఎప్పుడైతే కంపెనీస్కి లాభాలు ఎక్కువ వచ్చి ఖర్చులు అంటే ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్ సర్వీసెస్ కంటే కంపెనీస్కి లాభాలు ఎక్కువ వస్తుంటే కొన్ని డివిడెండ్స్ ఇస్తారు. తర్వాత ఆ కంపెనీస్కి డిమాండ్ అండ్ సప్లై, ఆ కంపెనీని కొనడానికి జనాలు ఇష్టపడతారు కాబట్టి, జనాలు కానీ సంస్థలు కానీ ఇష్టపడతారు కాబట్టి ఆ కంపెనీ యొక్క షేర్ వాల్యూ దీర్ఘకాలంలో పెరుగుతుంది. షార్ట్ పీరియడ్లో ఇన్వెస్ట్మెంట్లో అందరు కొంటున్నారు కదా మీరు కొనొద్దు, అందరు అమ్ముతున్నారు కానీ మీరు అమ్మొద్దు. బిజినెస్ని మీరు ఉంచుకుంటే షార్ట్ పీరియడ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. దీర్ఘకాలంలో ఇన్వెస్ట్మెంట్లో ఏమవుతుందంటే మీకు విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. హేతుబద్ధత ఏమన్నా ఉందా? భారతదేశంలో ఇప్పుడు మనకి అమెరికాలో అయితే డౌ జోన్స్ అండి, టాప్ మోస్ట్ 30 కంపెనీస్ని డౌ జోన్స్ ఇండెక్స్ అంటారు. భారతదేశంలో సెన్సెక్స్ టాప్ మోస్ట్ 30 కంపెనీస్ ఇండెక్స్ని సెన్సెక్స్ అంటారు. ఇవి ఒక టాప్ మోస్ట్ లిక్విడ్ స్టాక్స్. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా 14 to 15% ఇస్తుంది. నిఫ్టీ టాప్ మోస్ట్ 50 కంపెనీస్ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా 13 to 15% సిఏజిఆర్ అంటే కాంపౌండెడ్ రిటర్న్స్ ఇస్తుంది. సో మనం ఏమంటున్నామంటే విరాట్ గారు, ఇన్వెస్ట్మెంట్ అనేది దీర్ఘకాల ప్రక్రియ. ఇన్వెస్ట్మెంట్లో కూడా మనం ఏం చెప్తున్నామంటే 5,000 స్టాక్స్ ఉంటే కామన్ మ్యాన్కి కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకోమంటున్నాం. ఏ కంపెనీలో పడితే ఆ కంపెనీ, ఇప్పుడు ఇక్కడ మార్కెట్ రిటర్న్స్ అని మనం ఎప్పుడు చెప్పినా 13%, 14% అని. సెన్సెక్స్ నిఫ్టీయే మార్కెట్ అంటే ఆ రెండే. తర్వాత నిఫ్టీ 500 అనేది బ్రాడర్ ఇండెక్స్. ఇంతవరకే చెప్తాం. ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కానీ సెన్సెక్స్ కానీ, నిఫ్టీ 50 కానీ, నిఫ్టీ మిడ్ క్యాప్ 150 కానీ, నిఫ్టీ 500 కానీ ఇవి దీర్ఘకాలంలో మోర్ దాన్ 12% ఇస్తున్నాయి. షార్ట్ పీరియడ్లో తగ్గుతాయి. అయితే ఈ 5,000 కంపెనీస్లో ఏ కంపెనీలో స్టాక్ పడితే ఆ కంపెనీ స్టాక్ కొని, కొన్ని స్టాక్స్ జీరో అయిపోయినవి కూడా ఉన్నాయి. చాలా స్టాక్స్ జీరో అయిపోతున్న స్టాక్స్ కూడా ఉంటాయి. లేదంటే
₹1,00,000 మీరు ఇన్వెస్ట్ చేస్తే 1000-2000 రూపాయలకి మీ యొక్క ప్రిన్సిపల్ మొత్తం 20 రూపాయలు అయిపోయిన స్టాక్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ మనం సింగిల్ స్టాక్ గురించి చెప్పట్లా, గ్రూప్ ఆఫ్ ఆర్డినరీ పర్సన్స్, పేదవారు ఇన్వెస్టింగ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో చేయండి. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్లో కూడా మనకి డిఫెన్సివ్ ఇన్వెస్టర్, అగ్రెసివ్ ఇన్వెస్టర్. డిఫెన్సివ్ ఇన్వెస్టర్ అంటే పెద్దవాళ్ళు ఉంటారు, రిస్క్ ఎక్కువ తీసుకోరు, వాళ్ళకి మార్కెట్ని బీట్ చేసే రిటర్న్స్ అవసరం లేదు, మార్కెట్ ఎంత ఇస్తే అంత చాలు అనుకుంటే ఇండెక్స్ ఫండ్స్. సెన్సెక్స్ ఫండ్ తీసుకున్నారు, సెన్సెక్స్ రిటర్న్ ఎంత ఉంటే మీకు అంత వస్తుంది. నిఫ్టీ 50 ఫండ్ తీసుకున్నారు, నిఫ్టీ రిటర్న్స్ ఎంత వస్తే మీకు అంత వస్తుంది. మళ్ళీ డిఫెన్సివ్లో కూడా అంటే ఎక్కువ రిస్క్ తీసుకోరు. డిఫెన్సివ్లో కూడా మళ్ళీ వాళ్ళు ఒక 25% బాండ్స్, మళ్ళీ 75% ఈక్విటీ. డిఫెన్సివ్ అంటే ఎక్కువ రిస్క్ తీసుకెళ్ళే వాళ్ళ కోసం, పైగా ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ రావాలి, బ్యాంకుని బీట్ చేసే రిటర్న్స్ రావాలి, వాళ్ళు డిఫెన్సివ్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు అంతర్గతంగా బాండ్ కొన్నారనుకోండి విరాట్ గారు, బాండ్ నుంచి వడ్డీ వస్తుంది, అంతర్గతంగా మీకు ఇన్కమ్ జనరేట్ అయింది, అవును, అది ఇన్వెస్టింగ్. అలాగే అగ్రెసివ్ ఇన్వెస్టర్, అగ్రెసివ్ ఇన్వెస్టర్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకుంటారు. మార్కెట్ రిటర్న్స్ 12% అనుకోండి విరాట్ గారు, వాళ్ళకి 15-18% రావాలి, వాళ్ళని అగ్రెసివ్. వాళ్ళ అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ ఏంటంటే కొంచెం రిస్క్ ఎక్కువ ఉన్న స్టాక్స్, అంటే సెన్సెక్స్ స్టాక్స్ టాప్ మోస్ట్ లార్జ్ కంపెనీస్, వాళ్ళు బియాండ్ టాప్ మోస్ట్ కంపెనీస్కి వెళ్తారు, అంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. తర్వాత ఏదన్నా కానీ మనం ఏం చెప్తున్నామంటే ప్రజలు నష్టపోకూడదంటే ఫస్ట్ మీరు స్పెక్యులేటరా, ఇన్వెస్టర్. చాలామంది ఏమనుకుంటారు ఇన్వెస్ట్మెంట్ అనుకొని స్పెక్యులేషన్ చేస్తారు చిన్న చిన్న స్టాక్, పెన్నీ స్టాక్స్లో. మీరు నష్టపోకూడదు అనుకుంటే ఫస్ట్ మీరు ఎవరో తెలుసుకోండి. సో స్పెక్యులేషన్ అవాయిడ్ చేయండి, ఇన్వెస్టర్ అవ్వండి. ఇన్వెస్ట్ అయిన తర్వాత మీరు డిఫెన్సివ్ ఇన్వెస్టరా, అగ్రెసివ్ ఇన్వెస్టరా. మీరు పెద్దవాళ్ళు 60 ఏళ్ళు 65 ఏళ్ళు ఉంది, మీకు టైం ఆరిజిన్ ఎక్కువ ఉండదు, డిఫెన్సివ్ ఇన్వెస్టర్గా ఉండటానికి ప్రయత్నించండి. కొంత పోర్షన్ బాండ్స్, కొంత పోర్షన్ ఈక్విటీ. అది కూడా మనం ఏం చెప్తున్నాం, ఒక కంపెనీ కాదు, గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అగ్రెసివ్ యూత్ బాగా సంపాదించుకోవాలని ఉంది, మీకు అగ్రెసివ్ ఇన్వెస్టర్కి ఏంటి ఎంత రిటర్న్ వస్తుంది అన్నదే కాకుండా తగ్గితే ఎంత పోతుంది అన్నది కూడా ఆలోచించుకోవాలి, అది అగ్రెసివ్ ఇన్వెస్టర్. +20 వస్తుంది అనుకోండి రిటర్ను, తగ్గినప్పుడు -20 వస్తుంది అన్నది కూడా మీరు మనసులో పెట్టుకోవాలి, అది అగ్రెసివ్ ఇన్వెస్టర్. ఇవి ఆలోచించుకుంటే మీరు మీ డబ్బు పోవటం కాకుండా స్టాక్ మార్కెట్ మీకు ఎక్స్పెన్సివ్ ప్రదేశం కాకుండా మీకు ఫ్రెండ్లీ అవుతుంది. ఎప్పుడు మీకు క్లారిటీ ఉండాలి, మీరు ఎవరన్నది మీకు తెలియాలి, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఇన్వెస్ట్మెంట్ స్పెక్యులేషన్ తెలియాలి, మీ గోల్స్. అందుకే మనం ఏం చెప్తున్నాం అంటే దీర్ఘకాలం ఎందుకంటున్నాం అంటే లాంగ్ టర్మ్ ఉంటే ఇన్వెస్టింగ్లో డెఫినెట్లీ ప్రతిఫలం సమకూరుతుంది. ఇవన్నీ కూడా ఫండమెంటల్ సంబంధించిన విషయాలు. సో ఆ ఫండమెంటల్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనకు వచ్చే అవుట్పుట్ అనేది, రిటర్న్స్ అనేవి కూడా అంతే మంచి రేంజ్లో ఉంటాయి. సో దానికి సంబంధించి మీరు మరింత ఫండమెంటల్స్ నేర్చుకోవాలి, వాటి గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సాల్మన్ గారిని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి విరాట్ గారు.